హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే నేను ఏం రెసిపీ తీసుకొచ్చానంటే పిల్లలు నచ్చిన మెచ్చిన ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే నేను తీసుకొని వచ్చాను. ఇంకా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఈ వీడియోలో మేమేమేం చేసాము, ఎలా గేమ్స్ ఆడుకున్నాం, ఈ రెసిపీని ఎలా చేసాము అనేదంతా అయితే నేను మీకైతే చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే ముందుగా ఆనియన్స్ అయితే తీసుకొని ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్దగా. ఇంకా ఈ కట్ చేసిన ఆనియన్స్ని అయితే నేను చాపర్లో వేసి చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా చిన్న సైజ్ లాగా రావాలని చెప్పేసి ఈ స్నాక్ రెసిపీకి పెద్ద పెద్దగా ఉంటే ఆనియన్స్ బాగుండవు అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొక టమాటోని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. అది కూడా ఈ ఆనియన్లో మిక్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా చాపర్లో వేసేసి ఇలాగైతే మిక్స్ చేసేసానండి. ఇంకా హ్యాండ్తో మిక్స్ చేసే పని లేకుండా ఇందులోనే బాగా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాగా మిక్స్ చేసేసాను. తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి అయితే వేసేసాను. ఇంకా తర్వాత ఒక టీ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ నేను టమాటో కొచ్చప్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొకటి ఆల్ ఇన్ వన్ పిజ్జా పేస్ట్ అండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది. సో దీన్ని అయితే 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను. పిల్లలు కదండి, కారం ఎక్కువగా తినలేరు. అందులోనూ మనం నార్మల్ కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో అందుకోసమని కొద్దిగానే యాడ్ చేశాను. ఇంకా మేమైతే డిమార్ట్ వెళ్ళినప్పుడు పిల్లలు వస్తారు అనే ఉద్దేశంతో అయితే ఇలాగా మైనస్ అయితే తెచ్చుకున్నాము, పిజ్జా మైనస్ అనమాట. దీన్నైతే ఇంకా బ్రెడ్ పీసెస్కి ఇలాగ మొత్తం అప్లై చేస్తూ ఉన్నాను. ఈ మైనస్ని బ్రెడ్ పీసెస్కి అప్లై చేసుకోవడం వల్ల సేమ్ మనకైతే పిజ్జా టేస్ట్ లాగా అనిపిస్తుంది. బయట శాండ్విచెస్ అవన్నీ అమ్ముతూ ఉంటారు కదండి బేకరీస్లో అలాగా. సో ఆ టేస్ట్ అయితే వస్తుందండి మనకి ఇలా అప్లై చేసి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు సేమ్ శాండ్విచ్ తిన్న ఫీలింగే ఉంటుంది. కానీ శాండ్విచ్ కాదనుకోండి, ఇది పిల్లలు ఇష్టపడే రెసిపీ అనుకోండి. ఇంకా మొత్తం బ్రెడ్ స్లైసెస్కి అయితే ఇలాగ నేను అప్లై చేశాను. ఇంకా తర్వాత ఆనియన్ టమాటో మిక్చర్ ఉంది కదండి, ఈ మిక్చర్ని అయితే ఇంకా బేస్ మీద ఇలాగైతే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా థిక్నెస్గా అయితే పెట్టుకోలేదండి, కొద్దిగా లైట్గానే పెట్టుకుంటాము. ఎక్కువగా పెట్టుకుంటే ఈ మొత్తం మనం ఈ పీస్ తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవరే ఎక్కువ కొడుతుంది అనే ఉద్దేశంతో తక్కువగానే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలాగా మొత్తం అన్ని పీసెస్కి అయితే ఇలాగ ఆనియన్ టమాటో పేస్ట్ని అయితే ఇలాగ మొత్తం పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి ఎలాగా ఎందుకు వచ్చింది ఈ రెసిపీ అని అంటే, ఇంకా మామూలుగా పిల్లలు ఎక్కువగా బయటి ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారు కదండి, పిజ్జాస్ బర్గర్స్ అని. సో అవి అడిగితే వద్దు పిల్లలు, నేనే చేస్తాను చూడండి, మీకు నచ్చితే మళ్ళీ తింటారు, మళ్ళీ అడగండి, నేను చేసి పెడతాను చూడండి అని చెప్పేసి పిల్లలకి ఇష్టం అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా 1 or 2 డ్రాప్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఇది ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి బ్రెడ్ పీస్ పెట్టుకున్నాం కదండి, స్టఫ్ చేసింది. సో అదైతే ప్యాన్ పైన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పీస్ని అయితే 1 or 2 మినిట్స్ వరకు ప్యాన్ పైన అలాగే హీట్ చేసుకోవాలండి. ఇంకా ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వన్స్ చల్లగా అయిపోయిందంటే మనకి బ్రెడ్ అనేది ఉడుక్కుపోవడం అని అంటాం కదండి, సో అలాగైతే అవుతుంది. అందుకోసమే ఈ బ్రెడ్ని అయితే వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసి తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి 1 పీసే తీసుకున్నారు అందరూ. ఇంకా తర్వాత నచ్చింది అని చెప్పేసి మళ్ళీ అడిగి ఇంకా కావాలి అని చెప్పేసి అయితే చేయించుకున్నారు. మీ పిల్లలకి కూడా ఇలాగా చేసి పెట్టండి. ఫస్ట్ వద్దు అని అన్నా కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ అదే కావాలని చెప్పేసి అడుగుతారు. ఇంకా పిల్లలతో పాటు మా అత్త వాళ్ళు కూడా చూసారండి, ఓన్లీ పిల్లలకేనా మాకొద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు కూడా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నారు, కానీ ఫైనల్గా అయితే బాగుంది అనేసి అయితే చెప్పేశారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా చెప్పడం. ఇంకా మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఇంతవరకు ఏమో ఏం స్నాక్స్ అని అడుగుతారు. తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత ఏం చేద్దామని ఒకరికొకరు గొడవ పడుతున్నారండి. సో వాళ్ళని స్టాప్ చేసి కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి
మేము మా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇలాగ గేమ్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా ఫస్ట్ అయితే కబడ్డీ అని ఆడదామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా కబడ్డీ అనగానే టీం కావాలి కదండి. సో మీరందరూ గొడవ పడకుండా అందరూ కంటిన్యూగా ఆడితేనే మేము ఆడతాము పెద్దవాళ్ళం కూడా అని చెప్పేసి డిసైడ్ చేసుకొని ఫస్టే డీల్ సెట్ చేసుకున్నామండి. ఇంకా ఆ డీల్ తర్వాత ఇంకా మేమైతే టీమ్స్ అయితే డివైడ్ అయ్యి 3 పిల్లలు అటు సైడు 3 పిల్లలు ఇటు సైడు అని చెప్పేసి డివైడ్ చేసుకొని ఇలా గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కబడ్డీ అనగానే నార్మల్గా అంతే కదండి, ఒకరు తర్వాత ఒకరు కూతకొస్తే ఇంకొకరు పట్టుకోవడానికి రెడీగా ఉండాలి కదండి టీం మెంబర్స్. ఇంకా ఫస్ట్ అయితే ఆది వచ్చేసాడు ఇలాగా. ఇంకా ఆదిని పట్టుకున్నా కూడా వాడైతే అసలుకి వదలనే లేదండి. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అనే ఉన్నాడు. ఇంకా స్పిరిట్ అనేది అలా ఉందండి మా ఆదికైతే. ఇంకా ఫైనల్గా అయితే పట్టేసుకున్నాము, వాడిని వదలలేదు. ఇంకా చిన్న పిల్లోడు కదా వేదాంశు, వాడినేం ఆడిపించేది, వాడు కాళ్ళకు అడ్డం వస్తాడు, కింద పడితే దెబ్బలు తగులుతాయని పక్కన పెడితే వాడు కూడా నేను ఆడతా అని చెప్పేసి వాడు కూడా వచ్చాడండి. మా వదిన వాడిని ఎందుకు ఏడిపియాలని చెప్పేసి వాడిని ఒక రౌండ్ తీసుకొని వచ్చి ఆడిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ అవతల పోటీకి నేనైతే వెళ్ళి మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. ఇంకా ఎంత ఆడినా ఇంకా మళ్ళీ గేమ్స్ ఆడుతూ ఉంటే ఎంతసేపు అయినా ఆడాలనిపిస్తుంది కదండి. ఇంకా ఇలాగైతే గేమ్ ఆడుతూ ఉన్నామండి. ఇంకా ఎటు తిరిగి ఫైనల్గా అయితే మేమే విన్ అయ్యాము. ఇంకా పిల్లలైతే మా టీం విన్ అయింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఆడుకున్నారు. ఇంకా అదే కాకుండా అయిపోయిన తర్వాత కూడా వదలలేదండి మా పిల్లలు, ఇంకో గేమ్ ఆడాలన్నారు. నైట్ అయినా సరే అండి మా పిల్లలు వదలకుండా ఏం చేస్తాం, నైట్ అయినా ఊరికే కూర్చునేదే కదా అని చెప్పేసి ఇంకో గేమ్ ఆడదామని చెప్పేసి కూర్చున్నామండి. ఇంకా మా సైడ్ అయితే దీన్ని ముక్కుగిచ్చే ఆట అని చెప్పేసి అంటాము. ఇంకా మా అమ్మమ్మ అయితే ఏజ్డ్ పర్సన్ కదా, సో పక్కన కూర్చొని పాటలు పాడుకుంటుంది. మేమైతే ఇలా గేమ్ ఆడుతూ ఉన్నామండి. మా సైడ్ అయితే ఈ గేమ్ని ఇలా పిలుచుకుంటామండి. ఇంకా మీ ఏరియాస్లో మీ విలేజెస్లో ఈ గేమ్ని ఎలా పిలుస్తారు, ఏమని ఆడుకుంటారు, ఎలా ఆడుకుంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ గేమ్కి కూడా మేమైతే టీమ్స్ డివైడ్ అయ్యాము. ఇంకా ఒక టీం వాళ్ళైతే వెజిటేబుల్స్ నేమ్స్, ఒక టీం వాళ్ళైతే ఫ్రూట్స్ నేమ్స్ అయితే సెట్ చేసేసుకున్నాము. ఇంకా అవతల టీం లీడరు ఇతర టీం మెంబర్స్ వెళ్ళి కళ్ళు మూసి వాళ్ళ టీం మెంబర్స్ని పిలిచాలండి. అప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ముక్కు గిల్లేసి వెళ్తారు. కరెక్ట్గా గెస్ చేస్తే కనుక వాళ్ళు మన టీంలోకి వస్తారు, గెస్ చేయకుంటే కనుక మన టీం వాళ్ళు అవతల టీంకి అనేది వెళ్ళిపోతారండి. ఇదే అండి గేమ్ ప్యాటర్న్ అయితే. ఇంకా మా టీం స్టార్టింగ్లో అయితే అందరూ వెళ్ళిపోయారండి, ఒకరి తర్వాత ఒకరు. కానీ ఫైనల్గా అయితే మొత్తం అందరూ మెంబర్స్ అయితే మా టీంకే వచ్చేసారు. ఈ గేమ్ కూడా మేమే విన్ అయ్యాము. ఇంకా ఈ గేమ్లో పిల్లలు పెద్దలు అనేది ఏం లేకుండా మా హర్షిత్ అయితే ప్రెగ్నెంట్ అండి. తను కూడా నేనెందుకు ఊరికే ఉండాలి, నేను ఆడతా గేమ్ అని చెప్పేసి తను కూడా ఆడిందండి. ఇంకా మా మామయ్య కూడా ఏజ్డ్ పర్సన్ అయినా సరే నేను ఆడతా అని చెప్పేసి వచ్చి ఇలాగ గేమ్ని అయితే ఆడాడండి. ఎలా కూర్చొని ఆడుతున్నాము చూడండి, రాత్రి కూడా వదలకుండా లైట్ వేసుకొని మరీ ఆడుతున్నాము. వద్దురా పిల్లలు అంటే కూడా వినలేదు మా పిల్లలు. ఇంకా మోనిత్ అయితే ఎవరి దగ్గరికైనా సరే ఎవరిని పిలిచినా వాడే వెళ్ళి ఫస్ట్ నేను గిచ్చుతా అని చెప్పేసి వెళ్తున్నాడండి. ఇంకా ఈరోజు అయితే మేము ఇలాగ గేమ్స్ ఆడుకుంటూ స్నాక్స్ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలము పెద్దలము అందరం మింగిలై హ్యాపీగా అందరం కలిసి ఆడుకున్నాము. ఇంకా మీరు అందరూ గ్యాదర్ అయినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఆడుకుంటారు, ఆ టైం అనేది ఎలా స్పెండ్ చేస్తారు అనేది ఎంత నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో స్నాక్ కానీ గేమ్స్ కానీ ఇలాగా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.